కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాకు కేవలం ఒక పంటకు మాత్రమే నీరు ఉంటుంది. అయితే మన కృష్ణా డెల్టా సిస్టమ్ కేవలం ఖరీఫ్కు మాత్రమే ఉండడంతో రబీకి నీరు ఒక్కొక్కసారి అసలు ఉండనటువంటి పరిస్థితి. సో అసలు ప్రకాశం బ్యారేజ్కి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకుందాం. మహబూబ్ నగర్ జిల్లా జూరాల దగ్గర తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే కృష్ణమ్మ కృష్ణా జిల్లా నాగాయలంక కోడూరు దగ్గర 2 పాయలుగా బంగాళాఖాతంలో కలుస్తోంది. 1832-1833లో వచ్చిన భయంకరమైన కరువుతో సీతానగరం మధ్య ఒక ఆనకట్ట నిర్మించడం జరిగింది. 1952లో వచ్చిన వరదలకు బ్యారేజీ కొట్టుకుపోవడంతో ప్రకాశం బ్యారేజీని కట్టారు. కృష్ణానదిపై చిట్ట చివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. దీని కెపాసిటీ 3.07 టీఎంసీ. కృష్ణా వరదలతో పాటు తక్కువ కెపాసిటీ కారణంగా ఏటా 100 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. దీంతో కృష్ణానదిపై కొత్తగా 3 బ్యారేజీలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజ్ నుంచి నిత్యం 100 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా కలుస్తుంది. నేను 12 ఏళ్లకు సంబంధించినటువంటి డేటా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది 2013 నుంచి మొత్తం 24 వరకు ప్రకాశం బ్యారేజ్కి వచ్చినటువంటి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో అండ్ అలాగే కెనాల్స్కి త్రాగు సాగునీటి అవసరాలకి విడుదల చేసినటువంటి నీటికి సంబంధించినటువంటి డేటా. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే కనుక 100 టీఎంసీల నీరు 1000కు పైగా టీఎంసీల నీటిని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తే కనుక క్లియర్గా అర్థమవుతుంది. ఎవ్రీ ఇయర్ అలాగే ఉంది. అంటే మన అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ కెపాసిటీ చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని కంట్రోల్ చేసి మరింత నీటిని మనం సేవ్ చేసుకునేందుకు బ్యాంక్స్ ఏవైతే ఫ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఈ ఫ్లడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు, ఈ యొక్క ప్రాజెక్ట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెరుగుతున్న అవసరాలు, రాజధాని తాగునీటి, పారిశ్రామిక అవసరాల కోసం కృష్ణాపై ఏపీ సర్కార్ కొత్త బ్యారేజీలు నిర్మించాలనుకుంది. ప్రకాశం బ్యారేజ్ 12 కిలోమీటర్ల దిగువన చోడవరం విలేజ్ దగ్గర బ్యారేజ్ 1, మరో 62 కిలోమీటర్ల దిగువన బొబ్బర్లంక దగ్గర బ్యారేజీ 2 నిర్మాణానికి 2019లోని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కింద 204 కోట్ల నిధులు విడుదల చేసింది. చోడవరం దగ్గర 4.1 టీఎంసీలతో బ్యారేజీని, బొబ్బర్లంక దగ్గర 4.9 టీఎంసీలతో బ్యారేజ్ నిర్మాణానికి నిర్ణయించారు. అప్పటి అంచనాల ప్రకారం బ్యారేజ్ 1 నిర్మాణానికి 2235 కోట్లు, బ్యారేజ్ 2 నిర్మాణానికి 2526 కోట్లు అనుకున్నారు. కానీ 2019లో ప్రభుత్వం మారడంతో బ్యారేజీల పనులు, సర్వేలు, డిపిఆర్ల ప్రిపరేషన్ దగ్గరే ఆగిపోయాయి. కూటమి సర్కార్ అధికారంలోకొచ్చాక ఈ బ్యారేజీల నిర్మాణంపై మరోసారి ఫోకస్ పెట్టారు సీఎం. పెరిగిన ధరల రీత్యా బ్యారేజ్ 1 నిర్మాణానికి 2349 కోట్లు, బ్యారేజ్ 2 నిర్మాణానికి 2592 కోట్లను అంచనా వేస్తోంది ప్రభుత్వం. ఈ రెండింటికి ఆమోదం లభిస్తే బ్యారేజీల పనులు స్పీడప్ అవుతాయంటున్నారు అధికారులు. చోడవరం దగ్గర బ్యారేజ్ నుంచి 12 కిలోమీటర్ల దగ్గర చోడవరం విలేజ్ దగ్గర ఒక ప్రాజెక్టు, అలాగే 60 కిలోమీటర్ల దగ్గర బండికోళ్ళంక దగ్గర ఇంకో ప్రాజెక్టు. 2 ప్రాజెక్టులకు కూడా గతంలో ఈ డిపిఆర్ తయారు చేయమని చెప్పి 205 కోట్లు శాంక్షన్ చేశారు. అందులో 200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి, ఒక 5 కోట్లు ప్రాజెక్ట్ సంబంధించి సాయిల్ టెస్టులకి, డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ కోసం చేశారు. అయితే ప్రభుత్వానికి ఈ చోడవరం ప్రాజెక్టు వచ్చి 2200 కోట్లకి, అలాగే బండికోళ్ళంక వచ్చి 2500 కోట్లకి ఎస్టిమేట్స్ తయారు చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అది అనుమతులు వచ్చిన తర్వాత ఇంకా డిజైన్స్, అలైన్మెంట్ కూడా ఫిక్స్ అవుతుంది. బ్యారేజీల నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు 100 ఏళ్ల వరద ప్రవాహాన్ని అంచనా వేసింది. ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీకొచ్చిన హైయెస్ట్ ఫ్లడ్ ఎంతుంది, ప్రకాశం బ్యారేజ్ ఎంత తట్టుకుంది అనే వివరాలు సేకరించింది. కొత్తగా కట్టే బ్యారేజీల కెపాసిటీ, ఉపయోగాలు, నష్టాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయించింది ప్రభుత్వం. బ్యారేజ్ 1 నిర్మాణంతో కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడ రూరల్, అర్బన్, పెనమలూరు, తొట్లవల్లూరు, కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, పెడన, గూడూరు, మచిలీపట్నం లబ్ధి పొందుతాయి. గుంటూరు జిల్లాలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని 165 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. బ్యారేజ్ 1 నిర్మాణం కోసం దాదాపు 763 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇందులో 723 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. మరో 40 ఎకరాల భూమి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. బ్యారేజ్ 1 నిర్మాణానికి 95% పైగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఈ ప్రాజెక్టు పని సులువవుతోంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో వాటర్ సప్లైతో పాటు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. మరోవైపు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్తో టూరిజం, ఫిషింగ్కి అవకాశం ఉంటుంది. అలాగే మనకి వైకుంఠపురం బ్యారేజ్ దగ్గర మనం 10 టీఎంసీలు ప్రపోజ్ చేస్తున్నామండి. ఈ చోడవరం దగ్గర 4 టీఎంసీలు,
అలాగే బండికోళ్ళంక దగ్గర మొత్తం 5 టీఎంసీలు. ఈ లెక్కన మనకి 19 టీఎంసీలు మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. రేపు సడన్గా మనకి ఏమన్నా కొంచెం పైనుంచి నీటి ప్రభావం, నీటి ఎద్దడి ఉన్నా, పైన నీళ్ళు లేకపోయినా, ప్రాజెక్టులో నీళ్ళు లేకపోయినా కానీ ఈ చుట్టుపక్కల క్యాచ్మెంట్లో వచ్చే నీళ్ళతో మనం వీటిని స్టోర్ చేసుకోవడం వలన అవి త్రాగునీటికి ఉపయోగపడుతుంది. అవసరమైతే తాగునీటికి కూడా మనం వీటిని వినియోగించుకునే అవకాశం ఉందండి. సో మనకి ఇవి ఖచ్చితంగా చాలా అవసరం అండి వీటికి. బ్యారేజ్ 2 ద్వారా కృష్ణా జిల్లాలో పెనమలూరు, తొట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక లబ్ధి పొందుతాయి. గుంటూరు జిల్లాలో కొల్లిపార, దుగ్గిరాల మండలాలు, ఇక బాపట్ల జిల్లాలో మొత్తం 6 మండలాల్లోని 130 గ్రామాలు లబ్ధి పొందబోతున్నాయి. బ్యారేజీ 2 కోసం 14,938 ఎకరాల ల్యాండ్ అవసరం కాగా ఇందులో ప్రభుత్వ భూమి 13,878 ఎకరాలు ఉంది. మిగిలిన 1,060 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ని సేకరించాల్సి ఉంది. బ్యారేజీ 2తో కృష్ణా, గుంటూరు జిల్లాలకు డ్రింకింగ్ వాటర్ సప్లైతో పాటు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కు అవకాశముంది. సముద్రానికి దగ్గరగా ఉండే చాలా చోట్ల ఉప్పు నీటిని కట్టడికి సైతం బ్యారేజ్ ఉపయోగపడనుంది. ప్రకాశం బ్యారేజ్ కంటే 3 రెట్లు అధిక కెపాసిటీతో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినటువంటి వైకుంఠపురం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తుంది 2019లో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం ఇది. సో ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం రాజధానితో పాటు రాజధాని గ్రామాలకి మంచినీటి సరఫరాకు సంబంధించి. అయితే ఇది ప్రకాశం బ్యారేజ్ కెపాసిటీ చూసుకుంటే కనుక 3.07 టీఎంసీలుగా మాత్రమే ఉంది. అండ్ అలాగే దాంతోపాటు కింద ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినటువంటి 2 ప్రాజెక్ట్స్ కూడా కేవలం 4 టీఎంసీల పరిధిలో మాత్రమే ఉన్నాయి. కానీ ఇది మాత్రం ప్రకాశం బ్యారేజ్ కంటే పెద్దది, దాదాపు 3 రెట్లు అధిక కెపాసిటీ కలిగిందనే చెప్పాలి. సో ఈ ప్రాజెక్టు మాత్రమే కాదు, రోడ్ బ్రిడ్జ్ కమ్ ప్రాజెక్టు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. దీని ద్వారా హైదరాబాద్ టు విజయవాడ అండ్ అలాగే గుంటూరు నుంచి వెళ్ళేటటువంటి డిస్టెన్స్ తగ్గించడానికి కూడా నిర్ణయించడం జరిగింది. సో దీంతో అనేక బెనిఫిట్స్ ఉన్నాయని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో దీని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రెండింటితో పాటు ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన 10 టీఎంసీల కెపాసిటీతో గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం దగ్గర 1250 మీటర్లతో మరో బ్యారేజ్ నిర్మాణానికి 2019లోని నాటి నేటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. దీని ప్రధాన ఉద్దేశం రాజధానితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు డిజైన్ చేశారు. బ్యారేజీతో పాటు రోడ్ బ్రిడ్జ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచన చేసింది. గుంటూరు మీదుగా హైదరాబాద్ వెళ్లే దూరాన్ని తగ్గించేలా రోడ్ బ్రిడ్జ్ ని నిర్మించాలనుకుంది. దీనికి టెండర్స్ పిలిచినా ప్రభుత్వం మారడంతో ఈ ప్రాజెక్టు కూడా అటకెక్కింది. ఈ ప్రాజెక్ట్ అప్పటి ఎస్టిమేషన్ కాస్ట్ 2,514 కోట్ల రూపాయలు కాగా ప్రస్తుత లెక్కల ప్రకారం 3,278 కోట్లు. ఇటీవల విజయవాడ వరదల్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకొచ్చినా ఈ ఫ్లడ్ బ్యాంక్స్ తట్టుకునే విధంగా ఉండాలని తాజాగా సీఎం ఆదేశాలిచ్చారు. వైకుంఠపురం బ్యారేజీతో రాజధాని అమరావతి సహా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మొత్తం 50 గ్రామాలు లబ్ధి పొందబోతున్నాయి. బ్యారేజీ నిర్మాణం కోసం 9,717 ఎకరాల ల్యాండ్ అవసరం కాగా ఇందులో ప్రభుత్వ భూమి 3,877 ఎకరాలుంది. మరో 5,840 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి గతంలోనే చాలా వరకు ల్యాండ్ పూలింగ్ కూడా జరిగింది. ప్రభుత్వ మార్పుతో 5 ఏళ్ల పాటు పడకేసిన 3 బ్యారేజీలపై ప్రస్తుత కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. రాజధానికి ఎంతో ఉపయోగకరమైన వైకుంఠపురం బ్యారేజీతో పాటు మరో 2 బ్యారేజీలు కూడా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల రీతే ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి నిధులు కేటాయించడం కూడా ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. సో కేంద్ర ప్రభుత్వ సాయం ఉంటే కనుక త్వరితగతిన ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం పునరాలోచిస్తుంది. మరోపక్క ప్రజలు సైతం ఈ ప్రాజెక్ట్స్ పూర్తయితే బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి త్వరగా మొదలుపెట్టి పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయితే కనుక ఖచ్చితంగా చరిత్రకి ఎక్కేటటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.